చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 5వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి తిథి. శతభిష నక్షత్రం ఉదయం 8 గంటల 1 నిమిషాల వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. గండయోగం సాయంత్రం 4 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి వృద్ధి యోగం. తైతల కరణం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి గరజ కరణం రాత్రి 1 గంట 47 నిమిషాల వరకు ఉంటాయి. సూర్యుడు కన్యారాశి హస్త నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల నుండి 3 గంటల 26 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 10 గంటల 51 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 5 గంటల 3 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 32 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. ఏకార్గళ దోషం ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి రేపు ఉదయం 8 గంటల 1 నిమిషాల మధ్య కాలంలో ఏర్పడుతుంది. శూల గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం హస్త నక్షత్రంలోనూ, చంద్రుడు శతభిష నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 4 డిగ్రీల 53 నిమిషాలకి చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మాసశూన్య నక్షత్రం రేపు ఉదయం 8 గంటల 1 నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్వాభాద్ర నక్షత్రాన్ని మాసశూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ సప్త పంచ శలాక వేధ రేపు ఉదయం 8 గంటల 1 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 38 మధ్యకాలంలో ఏర్పడుతుంది. బుధగ్రహం చిత్తా నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళానుభవంతో నమస్కారం.